కట్నం తీసుకున్నవాడు గాడిద అంటారు. మరి మీలో ఎంతమంది కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారు? ఎంతమంది కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగితే సమాధానం చెప్పలేరు. తీసుకున్నవాడిని అడిగితే అప్పటి పరిస్థితులు వేరు అంటారు. కట్నం తీసుకోవటం చట్టరీత్యా నేరమైనా కూడా కామన్ మ్యాన్, బిజినెస్ మ్యాన్, సినీ సెలబ్రిటీలు సైతం కట్నాలు తీసుకుంటారు. కానీ వాటిని గిఫ్ట్స్ రూపంలో తీసుకుంటారు. ఇలా కట్నం తీసుకోవటం సంప్రదాయంతో పాటు ఫ్యాషన్ అయిపోయింది. మన సంగతి సరే, కోట్లు సంపాదించే మన టాలీవుడ్ టాప్ హీరోలు సైతం భారీగానే కట్న కానుకలు పుచ్చుకొని పెళ్లి చేసుకున్నారు. మరి ఎవరెవరు ఎంత కట్నాలు తీసుకున్నారో తెలుసుకుందాం. వంశీ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నమ్రత మహేష్ను పెళ్లాడినప్పుడు ఈమెకు భారీ స్థాయిలో ఆస్తులు కట్టబెట్టారట. వాటి విలువ 2005 లెక్కల ప్రకారం 75 కోట్ల వరకు ఉంటుంది. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2011లో స్నేహారెడ్డిని లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పటికీ 2 పిల్లల తండ్రి కూడా అయ్యాడు. స్నేహ తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కట్నం కింద 100 కోట్లు దాకా ఐకాన్ స్టార్ కి ముట్టజెప్పాడు. ఇక స్థిరాస్తులు సంగతి వేరే. ఇక అల్లు అర్జున్ పెళ్లి ఖర్చు 10 కోట్లు అయింది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. లక్ష్మీ ప్రణతి నార్నే శ్రీనివాసరావు కూతురు. ఈ విషయం అందరికీ తెలిసిందే. వీరి పెళ్లికి 18 కోట్లు ఖర్చు చేశారట. ఎన్టీఆర్ కు కట్నంగా 200 కోట్ల వరకు ఆస్తులు కట్టబెట్టారు. అంతేకాదు, హైదరాబాదులో 150 కోట్ల విలువ చేసే ఒక బంగ్లాను కూడా కట్నంగా ఎన్టీఆర్ కి ఇచ్చారట. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ చైర్మన్ అయిన ఉపాసనను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఉపాసన కుటుంబం 600 నుంచి 800 కోట్ల విలువైన ఫ్లైట్స్ బిజినెస్ షేర్స్ ఇవ్వడమే కాకుండా 300 కోట్ల రూపాయలను రామ్ చరణ్కు కట్నంగా ఇచ్చారు. వీరి పెళ్లికి 15 కోట్ల వరకు ఖర్చయింది. హీరో గోపీచంద్, హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మను 2013లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్కు 8 కోట్లు కట్నంగా ఇవ్వడమే కాకుండా 10 కోట్ల విలువైన బంగ్లాను కూడా కట్నంగా ఇచ్చారు. అయితే వీరి పెళ్లికి 1.5 కోట్లు ఖర్చు చేశారు. నేచురల్ స్టార్ నాని హీరోయిన్ అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా అంజన కుటుంబం నానికి కట్నంగా 3 కోట్ల వరకు ఇచ్చినట్టు సమాచారం. వీరి పెళ్లికి 35 లక్షల ఖర్చయింది. ప్రస్తుతం నాని సూపర్ హిట్స్ కొడుతూ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయి మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం హిట్ 3 సినిమా చేస్తున్నాడు. అల్లరి నరేష్ పెళ్లి విరూపతో 2015లో జరిగింది. కట్నంగా నరేష్కు 5 కోట్ల వరకు అందినట్టు ఇచ్చిందట విరూప. వీరి పెళ్లికి 1 కోటి వరకు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాంది, ఉగ్రం సినిమాలతో నటుడిగా ఎలాంటి కామెడీ లేకుండా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సాయి కుమార్ తనయుడు ఆది అరుణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదికి అరుణ ఫ్యామిలీ 2 కోట్ల వరకు కట్నమిచ్చినట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి కూడా 70 లక్షలు ఖర్చు చేశారు. సాయి కుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది ప్రేమ కావాలి, లవ్లీ అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత లక్కు కలిసి రాలేదు. దాదాపు ఫేడౌట్ అయినట్టే అని అంతా అనుకుంటోన్న టైంలో శంబాలా అనే సినిమాతో ముందుకు వస్తున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ స్వాతిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్కి 30 కోట్ల వరకు కట్నమిచ్చినట్టు సమాచారం. వీరి పెళ్లికి 1 కోటి వరకు ఖర్చు చేశారట. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో NKR 21 చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. తన సొంత NTR ఆర్ట్స్ బ్యానర్పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1997లో పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ కాలంలోనే నందిని 20 లక్షల రూపాయలు కట్నంగా తీసుకువచ్చిందట. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత విడాకులు సెటిల్మెంట్ కి ఆమెకి 30 లక్షలు ఇచ్చారు. రెండో పెళ్లి చేసుకున్న రేణుదేశాయ్ పెళ్లి కూడా సింపుల్ గా జరిగింది. రేణుదేశాయ్ నుంచి కట్నం తీసుకోలేదు పవన్. అయితే విడాకుల కోసం రేణుకి 40 కోట్లు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూడో భార్య అన్నా లెజినోవా నుంచి ఎటువంటి కట్నం తీసుకోలేదు. కానీ ఆమె పేరిట రష్యాలో భారీగా ఆస్తులున్నాయని, వాటి ద్వారా వచ్చిన డబ్బులనే పవన్ తన పార్టీ కార్యక్రమాలకు వాడారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజమో ఆయనే స్పందించాలి. హీరో శర్వానంద్ బ్యాచ్లర్ జీవితానికి టాటా చెప్పి రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. శర్వానంద్కు రక్షితారెడ్డి ఫ్యామిలీ భారీ మొత్తంలోనే కట్న కానుకలు ఇచ్చారు. దాదాపు 20 కోట్ల వరకు నగదుతో పాటు 3 కేజీల బంగారం ఇచ్చారని టాక్. కుర్ర హీరో నాగశౌర్య బెంగళూరుకు చెందిన అనూషా శెట్టితో 7 అడుగులు వేసి కర్ణాటక అల్లుడిగా మారిపోయాడు. ఈమె ఒక బిజినెస్ ఉమెన్, ఇంటీరియర్ డిజైనర్ గా అవార్డు కూడా అందుకుంది. ఇక ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చే వరకు యంగ్ హీరో చాలా సీక్రెట్ గా ఉంచాడు. అయితే నాగశౌర్య 40 నుంచి 50 కోట్లు దాకా తీసుకున్నాడట కట్నం. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగిన వాళ్లలో కిరణ్ అబ్బవరం. ఓ ఇంటర్వ్యూలో ఎంత కట్నం తీసుకున్నావు అన్న ప్రశ్నకు, నేను కట్నం తీసుకోలేదు,
నాకసలు అలాంటివి ఇష్టం ఉండవు. కాకపోతే వాళ్ళ కూతురికి ఏమైనా నచ్చితే పెట్టుకొని అది వాళ్ళిష్టం అని ఎంతో హుందాగా సమాధానమిచ్చాడు. ఇక నిఖిల్ 2022లో పెళ్లి చేసుకున్నాడు. పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. ఇక నిఖిల్ కు కట్నంగా పల్లవి కుటుంబం 8 కోట్ల వరకు అందినట్టు ఇన్సైడ్ టాక్. కాగా ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ అనే సినిమా చేస్తున్నాడు. ఇదండి మన టాలీవుడ్ హీరోలు తీసుకున్న కట్నపు విశేషాలు. మరి మేము ఎవరినైనా మిస్ అయి ఉండి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి.